ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలన్నా, అప్పట్లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనకేం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనం అధికారం తీసుకున్నప్పుడు మనకేదో ఒక గొప్ప రాష్ట్రం, ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ మనకు వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చిన్నాభిన్నం చేసి మనకి ఇచ్చిపోయినాడు. ట్రెజరీలో 100 కోట్ల రూపాయలు కూడా డబ్బు లేని పరిస్థితులు ట్రెజరీ మనకిచ్చిపోయిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మధ్య మనం అధికారంలోకి తీసుకున్నాం. ఆ తర్వాత వరుసగా 2 సంవత్సరాలు కరోనా, ఎప్పుడూ ఊహించని సమస్యలు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఒకవైపున తగ్గుతూ ఉన్నాయి. కోవిడ్ సమయంలో అనుకోని ఖర్చులు పెరిగాయి. వైద్యపరంగా, ట్రీట్మెంట్ల పరంగా రకరకాల మనుషులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితుల మధ్య వాళ్ళని ఆదుకునే విషయంగా అనుకోని ఖర్చులు విపరీతంగా కూడా